కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము శ్రమ, ట్రిబ్యులేషన్. లోకములో మీకు శ్రమ. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. జాన్ చాప్టర్ 16 వర్స్ 33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు శ్రమ. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండెని హస్తమో, జీవ కిరీటం నా ముందుండా జీవిత కాలం నడతును, అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో. అందించుమా నీ హస్తమో, ఆదుకోను మౌన తండ్రి. అందించుమా నీ హస్తమో, ఆదుకోను మౌన తండ్రి. శ్రమ, ట్రిబ్యులేషన్. లోకంలో మీకు శ్రమ. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. In the world you will have tribulation. John chapter 16 verse 33. ఇట్లా చిన్న చిన్న మాటలు పిల్లలకు నేర్పించాలి. పెద్ద వచనాలు అయితే జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం, కంఠస్థం చేయడం కష్టం. టీచర్స్ అందుకే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వారు, టీచర్స్ ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు. ఎస్పెషల్లీ సండే స్కూల్ టీచర్స్ పిల్లల యొక్క తలాంతులు, శక్తి, జ్ఞానము, సామర్థ్యము ఎరిగినటువంటి వారు కనుక సండే స్కూల్ టీచర్స్ పిల్లలకి మంచి శిక్షణ, తర్ఫీదు ఇస్తారు. ఆ కంఠస్థ వాక్యాలు ఇచ్చేటప్పుడు ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు ఎంచి ఎంతో ఆలోచించి చిన్న చిన్న వచనాలు పిల్లలకి నేర్పిస్తారు. చిన్నారి యేసును తారనుగాంచి జ్ఞానులు సాగినారు ఆశతో, చిన్నారి యేసును పూజించి తిరిగి వచ్చారు దీవెనతో. లాలే లలే లాలే లలే లాలే లలే లాలే లలే. తారన్గాంచి జ్ఞానులు సాగినారు ఆశతో, చిన్నారి యేసును పూజించి తిరిగి వచ్చారు దీవెనతో. లాలే లలే లాలే లలే లాలే లలే లాలే లలే. తారన్గాంచి జ్ఞానులు సాగినారు ఆశతో, చిన్నారి యేసును పూజించి తిరిగి వెళ్ళారు దీవెనతో. లాలే లలే లాలే లలే లాలే లలే లాలే లలే. ఇదే టీచర్స్కి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, టీచర్స్కి ఎట్లా నేర్పించాలి అన్నది బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఉషా ప్రియన్ టీచర్ గారు ఉన్నారు, బైబిల్ క్యాన్సర్ పేషెంట్స్కు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇదే క్రిస్మస్ కోరస్ ఎట్లాగా నేను నేర్పుతానంటే, పూర్తి పాట ఒకటి నేర్పుతాను అనమాట. కానీ అదే టీచర్ గారు అయితే చిన్న కొరస్, చిన్న చిన్న కొరస్. ఎందుకంటే నేర్చుకోవడం సులువు, మనసులో ముద్రితం అవుతుంది కదా, గుర్తుపెట్టుకోవడం ఈజీ.
అది టీచర్‌కిని మిగతా వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం. నేను టీచర్‌ని కానని కాదు. అంటే అనుభవం గదా! ఆవిడ 30 సంవత్సరాల అనుభవం ఎక్కడ? 10 సంవత్సరాల అనుభవం ఎక్కడ? అట్లా ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్. యేసుక్రీస్తు ప్రభువు అనుభవజ్ఞుడైనటువంటి ఉపాధ్యాయునిగా ఉన్నాడు. ఉపాధ్యాయుని మనం ఏమంటాం? టీచర్స్ అంటాం ఇంగ్లీష్‌లో. తెలుగులో మర్చిపోయాం కదా! గురువు గారు అంటాం. ఇంకేమంటాం? బోధకుడు అంటాం. ఇంకేమంటాం? అధ్యాపకులు అంటాం కదా! ఇవన్నీ కూడా సినానిమ్స్. అయితే హెబ్రీలో బోధకులను, టీచర్స్‌ను రబ్బోని అంటారు. రబ్బోని అంటే బోధకుడు అని అర్థం. అంటే రిలీజియస్ టీచర్స్ ఉంటారు కదా సినగాగ్‌లో బైబిల్ నేర్పించే, ధర్మశాస్త్రాలను ఉపదేశించే టీచర్స్. వాళ్ళని రబ్బోని అంటారు. ఈ చిన్న కోరస్ ఉషా ప్రేరణ ఆంటీ గారు మాకు నేర్పించారనమాట. ఇట్లా దైవజనులు అనేకులు ఇట్లా నేర్పించినటువంటి ఆ కోరసెస్ ఎప్పుడు ఉపయోగపడతాయి? ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగినప్పుడు ఈ కోరసెస్‌ని మనం పాడుకుంటే దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. తారంగాంచి జ్ఞానులు సాగినారు ఆశతో, చిన్నారి యేసును పూజించి తిరిగి వచ్చారు దీవెనతో. లాలే లలే లాలే లలే లాలే లలే లాలే లలే. చూసారా ఎంత చిన్న కోరస్. జ్ఞాపకం పెట్టుకోవడం సులువు. తర్వాత ఇందులో అర్థవంతమైనటువంటి క్రిస్మస్ సందేశం ఉంది కదా! ఇప్పుడు ఒక పేజీ రాయొచ్చు. అది ఆ పేజీలో ఉన్నటువంటి అంశాన్ని ఒక సెంటెన్స్‌లో కూడా చెప్పొచ్చు. అట్లా జాన్ యొక్క సువార్త మనం చూసినట్లయితే మిగతా సువార్తలన్నింటికంటే ఎంతో విశేషమైనటువంటి సువార్తగా ఉన్నది. ఎంతో క్లుప్తంగా ఉన్నది. ఈ పాండిత్యం, ఈ అనుభవం తలపడినటువంటి పేతురుకి లేదు. తలపడినటువంటి గొప్పవారైనటువంటి యేసయ్య శిష్యులకి లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎక్స్‌పీరియన్సు జాన్‌కి? జాన్ అయితే చాలా చిన్నవానిగా ఉన్నాడు. చూసారా? జాన్ చాలా యంగెస్టర్‌గా ఉన్నాడు. యంగెస్ట్ డిసైపుల్. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి అపోస్తలులందరిలో కూడా అపోస్తలుడైనటువంటి యోహాను. ఇక్కడ యోహాను అంటే చాలామంది యోహానులు ఉన్నారు. బాప్తిజం ఇచ్చే యోహాను ఉన్నాడు. తర్వాత బాప్తిజం ఇచ్చే యోహాను అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే 6 మాసాల వయసులో పెద్దవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే 6 మాసాల ముందు ఆయన కన్సీవ్ అయినాడు. ఎలిజబెత్ గర్భమందు యోహాను కన్సీవ్ అయిన తర్వాత 6 మాసాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారి గర్భంలో పిండముగా ఏర్పడి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము స్త్రీ పురుషుల శరీర సంబంధమైనటువంటి సంబంధం వలన కలిగినది కాదు. యేసుక్రీస్తు ప్రభు జననం ఎంతో వైవిధ్యంగా ఉన్నది, భిన్నంగా ఉన్నది. అందువల్ల ఆయన ప్రత్యేకమైనటువంటి వానిగా ఈ లోకంలో జీవించాడు. ఆయనలో పాపం ఎంత మాత్రం కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క శిలువ మరణము అంగీకరించబడ్డాయి. ఆయన శరీరధారిగా ఉండినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతోనూ మహారాధనతోనూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయుటను బట్టి ఆయన అంగీకరించబడ్డాడు. నేను కూడా చెప్తాను, నేను కూడా రక్తం కారుస్తాను, నేను కూడా ముళ్ళ కిరీటం పెట్టించుకుంటాను, నేను కూడా సిలువ వేయబడతాను. నేను చేయలేనా? యేసుక్రీస్తు ప్రభే కావాలా? మనం చేయొచ్చు. మనం సిలువ వేయబడవచ్చు. కొరడాలు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు మనం తినవచ్చును. తర్వాత మనం ముళ్ళ కిరీటం పెట్టించుకొనవచ్చును. ఇప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంలో ఏం చేస్తారు, చాలామంది ఏమిటంటే ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. అంటే పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఏంటంటే చక్కగా ఒక సన్నివేశాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుడు క్రీస్తు వలె చక్కగా వారు వేషం వేసి ముళ్ళ కిరీటం పెట్టించుకుని, తర్వాత రంగులు పూసుకుని, రక్తము కారుచు ఉన్నట్టు వేషం వేస్తారు. అది వేషమే. మనం వేసేది వేషమే. మనం యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి అని అనుకొనవచ్చు, కానీ మనం ఎంత మాత్రమో ఉండలేము. ఉండినగాను ఆ త్యాగము, ఆ శిలువపై మనం ప్రాణం పెట్టినప్పటికీ కూడా మనము అంగీకరింపబడము. ఎందుకని?
మనం ఏమన్నా శరీరధారిగా ఉండినప్పుడు ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో మహారోదనతో యాచనలు విజ్ఞాపనలు చేశామా? ఈ లోక పాపములన్నింటికీ భిన్నంగా జీవించామా? పరిశుద్ధమైన జీవితాలు జీవించామా? మన జననం యేసుక్రీస్తు ప్రభు వలె ప్రత్యేకమైనదిగా, వైవిధ్యమైనదిగా, స్త్రీ పురుష దాంపత్య జీవితం వలన కానిదిగా ఉన్నదా? అందువలన మనం సిలువ నేను కూడా వేయబడతాను, సిలువ నేను కూడా వేయబడతాను, రక్తం నేను కూడా చిందిస్తాను, మనం రక్తం చిందించినా కూడా అది ప్రయోజనం కాదు. ఎవరికి? సమస్త మానవాళి కళ్యాణానికి, సమస్త మానవుల రక్షణకు, సమస్త మానవుల ఎదుట నిత్య జీవ ద్వారము తెరవబడ్డానికి నేను పాత్రుడను కాను. మనుష్యులు ఎవరు కూడా అర్హులు కారు, యోగ్యులు కారు. ఒకే ఒక్క వ్యక్తి అర్హత పొందుకున్నాడు, ఒకే ఒక్క వ్యక్తి యోగ్యత పొందుకున్నాడు. ఆ దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ తీర్పుల యొక్క ఆ గ్రంథము ఉన్నటువంటి 7 ముద్రలు కూడా తెరవడానికి ఒక్క వ్యక్తి మాత్రమే యోగ్యత పొందుకొని ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ పత్రం ఉన్నది, ఆ పత్రము చుట్టబడి ఉన్నది. ఆ చుట్టబడినటువంటి ఆ గ్రంథము 7 ముద్రలు ఉన్నవి. ఆ 7 ముద్రలు కూడా తెరవబడ్డానికి కానీ, ఆ ధర్మశాస్త్రమును తెరుచుటకు కానీ, ఆ పుస్తకమును తెరుచుటకు కానీ ఏ మనుష్యునికి కూడా పరలోకంలో ఉన్నటువంటి ఏ దూతలకు కూడా శక్తి సరిపోలేదు. అయితే అక్కడ గొప్ప ప్రశ్న, ఎవరు దీనిని తెరవగలరు? ఎవరి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను చదవగలరు? దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ న్యాయ తీర్పు కలిగినటువంటి ఆ గ్రంథము ఎవరు తెరవగలరు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. అప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి జయము పొందుకొని ఉన్నాడు. ఆ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి న్యాయ తీర్పులన్నీ కూడా చదవడానికి, న్యాయ తీర్పులన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఒకే ఒక్క వ్యక్తి అర్హత సాధించి ఉన్నాడు, జయం పొందుకున్నాడు, శక్తి కలిగినవాడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. చూసారా? క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులో. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులో. మన దైవమో ఘన దైవమో విజయశీలుడు క్రీస్తేసుడే, రక్షణ పొందగరారే. కరుణామూర్తి తాడే. ఏమి సందేహాలు మనం పెట్టుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే అయ్యో కన్వర్ట్ అయిపోయినారు, కిరస్తానులు అయిపోయినారు, తక్కువ కులస్తులతో కలిసిపోయినారు అని అపనిందలు వస్తాయని ఏమి కూడా భయపడిన అవసరం లేదు. కులము స్థలమనుచో మీరు హేళన చేయకనో, సమయముండగానే మీరు త్వరపడిరారండి. ఇది ఏ సమయంబో రండి, రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. అయ్యో ఇంకేమైనా ఉన్నదా? ఈ యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి వార్త విని ఆయన వాక్యమును ప్రకటించచ్చు, ఆయన వాక్యమును ధ్యానించచ్చు, ఆయన నామందు ప్రార్థన చేస్తూ ఆయన పాటలు పాడుతూ ఉంటే మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారు ఏమంటారు? అయ్యో వీరు తక్కువ కులస్తులతో కలిసిపోయినారే, అకిరస్థానులతో కలిసిపోయినారే, వీరు మత భ్రష్టులు అయిపోయినారే అంటారు కదా, నింద వస్తుంది కదా. అందుకని చెప్పి భయపడి యేసుక్రీస్తు ప్రభులోనికి, చర్చికి రాకుండా దాక్కున్న పరిస్థితులు మనుషులు చాలామంది ఉన్నారు. అయితే ఒక చక్కని ఆచార్యులు ఎవరైనా ఈ పాట రాశారు. కులము స్థలమనుచో మీరు హేళన చేయకనో, సమయముండగానే మీరు త్వరపడిరారండి. ఇది సమయంబో రండి, రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఆచార్యులు ఎవరో, ఆయన పేరేమిటో నాకు జ్ఞాపకం రావట్లా. రేడియోలో ఒక మంచి కార్యక్రమం ఆయన ఇస్తూ ఉండేవారు, ప్రోగ్రాము రేడియోలో. ఆచార్య ఆ పేరు, రేడియో కార్యక్రమం ఏంటి ఒక్కొక్కసారి జ్ఞాపకం రాదు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, చాలామంది బ్రాహ్మిన్స్ చక్కగా వారి దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము వెళ్ళినప్పుడు చక్కగా యేసుక్రీస్తు ప్రభును హత్తుకునేవారిగా, యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించేవారిగా, ఒకరి సొంత కుమారుణ్ణి ఒకరు చేర్చుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకునేవారిగా ఉన్నారు. ఎంత జ్ఞానము! ఎందుకని?
వారి హృదయం దేవుడు తెరుచుటను బట్టి, ఒకరు దేవుని చేత ఆకర్షించబడితేనే గాని ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేరు. శ్రీలక్ష్మి గారిని క్యాన్సర్ హాస్పిటల్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నటువంటి ఆహ్, ఆహ్, సహోదరి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన నామంలో ఉన్నటువంటి స్వస్థతను ప్రకటించినప్పుడు ఎంతో ఆసక్తిగా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్త వింటూ ఉండేవారు. ఆమె భర్త అయినటువంటి శాస్త్రి గారు కూడా ఏమి కూడా అభ్యంతర పెట్టేవారు కారు. ఈ క్రిస్తానుల సంగతి మనకు తెలియదా, మనం వీళ్ళ దగ్గర నేర్చుకునేదేముంది అన్నటువంటి ఆధిక్యత కానీ, గర్వము కానీ, అహంకారం కానీ ఏమి లేదు. దీనత్వం, తగ్గింపు. వారేం చెప్తారో వినాలి కదా, వారు చెప్పేది కూడా వినాలి కదా. వినే చెవి దేవుడిచ్చే వరం. నేను ఒక పాట పాడినప్పుడు చక్కగా ఆ పాట అంతా కూడా నేర్చుకున్నారు ఆవిడ. నా పాటలు ఎట్లా ఉంటాయి, పొడుగు పాటలు, పెద్ద పాటలు. ఉషాప్రేణ్ గారి లాగా నేను 30 సంవత్సరాల టీచర్నా, నాకున్నటువంటి అనుభవం వేరు, ఆవిడకున్నటువంటి అనుభవం వేరు. చక్కగా చిన్న చిన్న కోరస్లు అన్నీ కూడా భారం ఎవరి మీద పెట్టకుండా సూక్ష్మంలో మోక్షం ఉషాప్రేణ్ గారు ఇచ్చే బోధ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. నేను ఈ పాట అంతా కూడా నేర్పించాను. ఏ పాట? నడిపించు నానావా అనే పాట. మా ఇంద్రనీళ్ళు నేర్పించాడు అని ఇప్పటికి కూడా ఆవిడ అందరితో చెప్తారు, చక్కగా ఆవిడ పాడతారు. ఏమిటి ఆసక్తి? ఆ యేసుక్రీస్తు ప్రభువులోని ఆ మాధుర్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువులోని ఆ స్వస్థతను, ఆ ఆదరణను, ఓదార్పును నా మాటలు చూస్తారు. నా మాటలు అంటే నా మాటలు ఏంటి? నేను ఏమైనా మాట్లాడగలనా? ఆయన మాటలు ఇస్తేనే కదా మాట్లాడేది. ఆ సమయానికి అవి జ్ఞాపకం కూడా రావు. దేవుడి చిత్తం కానటువంటి విషయాలు మనం చెప్దాం అనుకున్నా కూడా ఆ సమయానికి ఆ దేవుని చిత్తం కాని ఎడల మనకి ఆ మాటలు బంధించబడతాయి. దానియేలుకు దేవుడు చెప్తున్నాడు, ఈ విషయాలను నీవు ముద్రవేయము, ఈ విషయాల గురించి నువ్వు గ్రంథంలో రాయవద్దు. యోహాను, ఈ విషయములను ముద్రవేయము, ఈ విషయముల గురించి రాయవద్దు. ఏవి రాయాలి, ఏవి రాయకూడదు కూడా బైబిల్ గ్రంథంలో యోహానుకు కానీ దానియేలుకు కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇంకేమిటి? ఆ పాట ఏంటంటే నడిపించు నానావా. నడిపించు నానావా అంటే ఏం జ్ఞాపకం వస్తుంది మనకి? మాసిలమణి గారు జ్ఞాపకం వస్తారు కదా. మాసిలమణి గారు, పాస్టర్ మాసిలమణి గారు ఒక 30 సంవత్సరాలు లేక 40 సంవత్సరాలు తెలుగు పండిట్. ఆయన ఎంత చక్కని తెలుగు, ఎంత చక్కని వాంగ్మయం. అటువంటి తెలుగే ఇప్పుడు లేదు, అటువంటి పాటలే ఇప్పుడు లేవు. ఏం పాటలు, ఏం ఎంత గోలో తెలియదు కానీ ఆ డ్రమ్ములు, ఈ మ్యూజిక్, ఆ మ్యూజిక్, అసలు ఆ పాట భావం, ఆ పాటలో ఉన్నటువంటి ఆ పదాలు, ఆ పాటలో ఉన్నటువంటి దేవుని యొక్క స్తుతి ఇవేం వినపడవు. గంతులు గంతులు గంతులు, తర్వాత డ్రమ్స్, తర్వాత కీబోర్డు, ఇవి అవి, ఆ సౌండ్కే సగం ఆరాధనలో ఆసక్తే పోతుంది. అట్లా ఉన్నాయి ఇప్పుడు మ్యూజిక్. ఏమిటిది? కీబోర్డు, అప్పుడే డ్రమ్స్, అప్పుడే కీబోర్డు. ఇంకా పాటలో ఉన్నటువంటి ఆ పదాలు కానీ, అందులో ఉన్నటువంటి ఆ మాధుర్యం కానీ, అందులో ఉన్నటువంటి ఆ స్తుతి కానీ, అందులో ఉన్నటువంటి ఆరాధన కానీ ఏం వినపడదు ఎవరికి కూడా. వాళ్ళు ఏం పాడుతున్నారో తెలీదు, వీళ్ళు ఏం వింటున్నారో తెలీదు. అట్లా ఉన్నాయి చర్చెస్లో. ఎక్సెసివ్ మ్యూజిక్, ఎక్సెసివ్ ఏమిటది? సౌండ్ సిస్టమ్, ఏమిటో సౌండ్లు. ఏం పాట అది? నడిపించు నానావా. ఎక్కడున్నా మనం? శ్రమ, ట్రిబులేషన్. శ్రమ కాలము మొదలయే, యుగ సమాప్తి సమీపించే, ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా. ఆయన పేరు ఏంటంటే ఆర్ఆర్కే మూర్తి గారు అంట. ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి గారు. చూసారా? ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో కార్యక్రమం ఇచ్చేవారు. రేడియోలో చక్కగా ఆ కాలంలో ఏంటంటే, ఇప్పుడంటే అన్ని ఛానల్స్ వచ్చేస్తే 24 గంటలు టీవీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో అంటే 20-30 సంవత్సరాల క్రితం రేడియో ప్రోగ్రామ్ అంటే ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు. 7 గంటలకు సాయంకాలం ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగం ఉందంటే అందరూ, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ చక్కగా కూర్చుని వింటూ ఉండేవారు అనమాట. నిశ్శబ్దంగా ఉండి ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పే ఆ విషయాలన్నీ కూడా వింటున్నారు. పరమత దూషణలు ఎలా పరిహసించి పలుకుటేయాలా. ఇంకేముంది? మైక్ తీసుకుంటే చాలు, వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు, ఈమె ఇట్లాంటిది, అతను అట్లాంటి వాడు, ఇంతే. వీరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? సుందరిమణి, సౌందర్యవతి, షోలమితి. వీరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నీ ప్రియుని యొక్క సౌందర్యాన్ని, నీ ప్రియుని యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలా? లేకపోతే పలానా వాళ్ళు ఇట్లా, పలానా వాళ్ళు అట్లా, పలానా వాళ్ళు అట్లా, వీళ్ళ కులం ఇది, వీళ్ళ మతం ఇది, వీళ్ళ విగ్రహారాధికులు, వీళ్ళ పలానా వాళ్ళు, వీళ్ళు వాళ్ళ వేషం ఇది, వాళ్ళ భాష ఇది. ఎందుకు మనకి? వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఏముందా? అది సువార్త. పరమత దూషణలు మనకెందుకు? పరిహసించి పలకడం మనకెందుకు? దానివల్ల ఎవరైనా రక్షించబడతారా? దానివల్ల ఏమన్నా
వినేవాళ్ళకి మేలు కలుగుతుందా, రక్షణ కలుగుతుందా, ప్రభులోనికి వస్తున్నారా, ఇంకా ప్రభుకు దూరం అవుతున్నారు? మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల్లో దూషించబడుతున్నది. మీరే కదా అడ్డుబండలుగా ఉన్నారు. నా వెలుగును, నా ఔన్నత్యాన్ని, నా ప్రేమను ఇతరులు చూడకుండా యేసయ్య అంటే సిలువ అంటే భయపడి పారిపోతా ఉన్నారా? క్రైస్తవుల గురించి మాకు తెలియదు ఏంటి? వీరే కదా ఇస్కరియోతు యూదాలు, వీరే కదా యేసయ్యని నమ్మివేసింది అన్నటువంటి అపోహలో ఉన్నారనమాట. మాకు తెలియదు ఏంటి, వీళ్ళకి వచ్చే ఫండ్స్, వీళ్ళకి వచ్చే వీళ్ళ ఏమిటది డొనేషన్స్, ఒక్కొక్క పాస్టర్ గారికి 4-5 కార్లు, బిల్డింగ్లు, బ్యాంక్ బ్యాలెన్సులు. వాస్తవమా చెప్పండి? ఏదో నూటికో కోటికో ఒకళ్ళకు ఉన్నాయని చెప్పి అందరినీ మనం తాటికి కడితే ఎట్లా? ఎంతమంది తినడానికి ఆహారం లేకుండా త్యాగంతో, సమర్పణతో, ఒక ఆత్మ రక్షించబడాలన్నటువంటి భారంతో, ప్రయాసతో క్రీస్తు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. మాకు తెలియదేంటి పాస్టర్ గారి సంగతి, అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కనుక వీళ్ళు చేస్తూ ఉన్నారు. మాకు తెలియదేంటి యూకే నుంచి వీళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి కనుక చేస్తాం. వాస్తవానికి అవంతా కూడా వాస్తవం కాదు. ఉంటారు నూటికో గుడికో చీడ పురుగులు ఉంటారు. చీడ పురుగులను చూసి అందరినీ కూడా అదే తాటికి కడితే ఎట్లా? ఆర్ఆర్కే మూర్తి గారు ఎంత చక్కని దైవజనులు. ఆ రేడియో ప్రోగ్రాం పేరు ఏంటో మర్చిపోయాను. రేడియో ఆల్ ఇండియా రేడియో జనరల్ సెక్రటరీ గారు, జనరల్ గారు, ఆయన హై పొజిషన్లో ఏదో ఉంటుంది. ఆయన మీరు 5 minutes ప్రోగ్రామ్స్ సిద్ధపరిచి మీ విజయవాడ స్టేషన్కి పంపించండి, మీ ప్రోగ్రామ్స్ మేము ఏర్పాటు చేస్తామంటే ఎక్కడికి టైం ఉంది? పంపడమే అవ్వలేదు. అట్లా అయిపోయింది. రేడియోలో ఎన్ని మాధ్యమాలు వచ్చినా కూడా, ఎన్ని మీడియా, ఎన్ని మాస్ మీడియా వచ్చినా కూడా రేడియో యొక్క స్థితి, ఆ ప్రాముఖ్యత, రేడియో యొక్క ఔన్నత్యం రేడియోకి ఎప్పుడు కూడా ఉంటుంది. రేడియోలో అందరూ మాట్లాడగలరా చెప్పండి? నేను వెళ్ళి ఏమిటిది యాస భాష వేసుకుని తర్వాత స్పష్టత, స్వచ్ఛత లేనటువంటి భాషతో మాట్లాడితే ఎవరు వింటారు? ఎవరు ఇస్తారు అక్కడ అవకాశం? ఆల్ ఇండియా రేడియోకి ఎప్పుడు కూడా ఒక మర్యాద ఉన్నది. అక్కడ అందరూ కూడా వెళ్ళి మాట్లాడడానికి వీల్లేదు. అక్కడ మాట్లాడాలంటే ఒక నియమ నిబంధనలు పాటించాలి. ఏం మాట్లాడుతున్నావు ముందు స్క్రిప్ట్ ఇవ్వాలి. ముందు మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఒక స్క్రిప్ట్ ఇవ్వండి. ఆ స్క్రిప్ట్ అంతా కూడా మీరు 5 నిమిషాలు చెప్పాలి క్లుప్తంగా. అరగంట మాట్లాడతాను, గంట మాట్లాడతానంటే మేము మీకు ఇవ్వం టైం. చూసారా? అట్లా ప్రోగ్రామ్స్ చక్కగా వాళ్ళు ముందుగా సిద్ధపడి తర్వాత ప్రసారం చేస్తూ ఉంటారు ఆల్ ఇండియా రేడియోలో. ఇప్పుడు ఎక్కడ వస్తూ ఉన్నాయి ఆర్ఆర్కే మూర్తి గారి ఇలాంటి వర్తమానాలు? లేవు కదా. ఎక్కడున్నాం మనం? ట్రిబులేషన్. వీఆర్ రీడింగ్ ద లాస్ట్ chronicles of the planet Earth and we have to follow the footsteps of Noah and enter into the ark of Jesus Christ so that we will be protected from the impending tribulation. ఇజ్రాయెల్లో అటువంటి యుద్ధ పరిస్థితులు, అసమాధానం మనం ఎప్పుడు చూసాం? గాజాలో ఆ కష్టం మనం ఎప్పుడు చూసాం? యుక్రెయిన్లో యుద్ధాలు ఎప్పుడు చూసాం? దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ట్రిబులేషన్. ఇవి నిజంగా శ్రమకాలంలో మనం శ్రమకాలము మొదలయ్యే, యుగ సమాప్తి సమీపించే, ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగా రా సమయం, ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవిక. ఎక్కడ ఉన్నాను? పాట నేర్పించాను కదా శ్రీలక్ష్మి గారికి. ఆ పాట చక్కగా నేర్చుకున్నారు ఆవిడ. అంత పెద్ద పాట కూడా చక్కగా నేర్చుకుని ఆవిడ చక్కగా పాడేవారు. మహేంద్రనీళ్ళు నేర్పించాడు. మహేంద్రనీళ్ళు అదేమిటంటే ప్రేమ, దైవజనులు దేవుని ప్రేమ కలిగి వచ్చారు అని చెప్పి మర్యాద, ఆ ప్రేమ ఆపేది. మహేంద్రనీళ్ళు నేను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు దోమలు కుడుతూ నాకు నిద్ర లేకుండా ఉన్నప్పుడు మహేంద్రనీళ్ళు ఏమిటి దోమ తెర తెచ్చి వేశాడు. ఏమిటిది? కృతజ్ఞత. నేను అవి జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకే జ్ఞాపకం లేవు, వారి జ్ఞాపకం చేస్తేనే నాకు జ్ఞాపకం వస్తాయి. ఇవన్నీ నేనే చేశానా? అట్లా దేవుళ్ళో మనం ఉన్నప్పుడు ఇతరుల యొక్క అవసరతలు మన అవసరతలుగా భావించి చిన్న చిన్న మేలులు, చిన్న చిన్న మంచి కార్యాలు, చిన్న చిన్న ఉపకారములు మనం చేసినప్పుడు ఏంటి మనం ఏం చూపిస్తున్నాం? క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాం. క్రీస్తు మన యేసయ్య మన జీవితంలో మనకి చేసినటువంటి ఉపకారాలే మనం చేస్తా ఉన్నాం, కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదుగా. మా ఇంద్రనీళ్ళు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు దోమల వల్ల నిద్ర రాకపోతే ఏమిటది మ్యాట్ తెచ్చిపెట్టాడు. మ్యాట్ మాత్రమే కాదు, గాలి లేకపోతే టేబుల్ ఫ్యాన్ తెచ్చిపెట్టాడు. ఇవన్నీ నేను ఎప్పుడు చేశానా అని అనుకుంటాను. అయిపోయినాయి అవన్నీ చరిత్ర. అవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటామేంటి? కానీ మనం జ్ఞాపకం పెట్టుకొనకపోవచ్చు. దేవుని గ్రంథంలో అవన్నీ కూడా ఉన్నాయి. పరలోకంలో వీటన్నింటి కొరకు కూడా మన కొరకు బహుమానము ఏర్పాటు చేయబడి ఉన్నది.
నా నామను బట్టి చిన్నవానికి ఒక గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చినటువంటి వాడు అతనికి రావాల్సినటువంటి ఫలము పొందుకొనకపోడు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అయ్యా 12 అయిపోయింది, 12 అయిపోయినా ప్రశాంతమైన వాతావరణం ఉందా? కిచకిచ 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 గోలే కదా చుట్టుపక్కల. వింటున్నారా ఆ బస్సు గోల, ఈ మనుషుల గోల. 12 అయినా పండుకోరో ఏంటో, ఇదేం వింతో మనకెందుకులేండి. ముందుకెళ్దాం. ఏమిటా పాట? నడిపించు నానవ. నడిపించు నానవా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నవజీవన మార్గం, క్రొత్త జీవిత మార్గము. నా జన్మ తరించాలి ప్రభా, నా జన్మ నిష్ప్రయోజనం కాకూడదు. క్రొత్త జీవన మార్గమైనటువంటి క్రీస్తు మార్గంలో క్రీస్తు జీవం కలిగి నేను సాగిపోవాలి. ఎంత చక్కని భాష, ఎంత చక్కని భావం, ఎంత చక్కని. అయ్యో ఇదొకటి, ఈ మోటార్లో ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ పొల్యూషన్ నేను ఎక్కడా కూడా చూడలేదండి. కొరియా వెళ్ళాను, ఇజ్రాయెల్ వెళ్ళాను, తర్వాత ఏమిటది ఇంకో దేశం ఏంటది, చైనా వెళ్ళాను. ఇక్కడ ఉన్నటువంటి మోత రోత నేను ఎక్కడ చూడలా. ఎందుకని? యేసు లేని వారంతా ఏమి లేని వారెరా, క్రీస్తు లేని వారంతా కలిమి లేని వారెరా, పేదరికం పరలోకం రా సోదర. క్రీస్తుని అంగీకరించలేదుగా. క్రీస్తుని అంగీకరిస్తేనే కదా క్రమం తెలిసేది, ఇతరుల బాధ తెలిసేది. గొడ్డుబొద్దానికి పిల్ల నొప్పులు ఏం తెలుస్తాయి? సౌండ్ వాళ్ళకి తెలియదు. ఇన్సెన్సిటివ్ టు ద సౌండ్, ఇన్సెన్సిటివ్ టు ద పొల్యూషన్, ఇన్సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్, ఇన్సెన్సిటివ్ టు ద ఇదిగో వింటున్నాం కదా సౌండ్. అదే ఇట్లాంటి రోత, ఇట్లాంటి మోత ఎక్కడా నేను చూడలా. ఎందుకనంటే వ్యత్యాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండటం లేకపోవట అంతే. బొట్టు ఉండడం లేకపోవడం. భర్త ఉంటే బొట్టు ఉంటుంది, భర్త లేకపోతే బొట్టు ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తుని కలిగినటువంటి వారందరూ కూడా సంపన్నులు, యేసుక్రీస్తు కలిగినటువంటి వారందరూ కూడా పుణ్యస్త్రీల వంటి వారు అన్నమాట. విధవలు కాదు. విధవలను కించపరచుట కాదు కానీ చెప్తున్నా. ఇప్పుడు విధవలు ఎవరున్నారులేండి? బైబిల్ గ్రంథంలో విధవలకి డెఫినేషన్ కూడా ఉంది. తర్వాత ఏంటి? ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు, నడిపించు నానవా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయమో, రహదారులు వెదకిననో రాదాయను ప్రతిఫలమో, రక్షించునే సిలువా రమణీయలోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది, ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి, లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని, ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునావా. చూసారా మాసిలమణి గారి పాట. ఈ పాట అంతా కూడా చక్కగా శ్రీలక్ష్మి గారు నేర్చుకుని పాడారు. అట్లా కీర్తనలో మనకు తెలిస్తేనే కదా ఇతరులకు నేర్పించేది. మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పించి వాళ్ళని దేవుని యందు భయభక్తుల్లో నడిపించినప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ధైర్యం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, ఫలించేటి కొమ్మగా ఉంటారు, ఆశీర్వదించబడతారు, ఆశీర్వాదంగా ఉంటారు, పరులకు కీడు చేయకుండా మేలు చేసేవారిగా ఉంటారు, కుటుంబానికి ఆశీర్వాదంగా, తల్లిదండ్రులు సన్మానించేవారిగా, ఘనపరిచేవారిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అప్పుడు దేశం వర్ధిల్లుతుంది కదా. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. ఎక్కడ నేర్చుకుంటున్నారు పిల్లలు ఈ పాటలో? సండే స్కూల్కి వెళ్ళరు, చర్చ్కి వెళ్ళరు. మా అబ్బాయి అండి ఐఐటీలోనండి ఏమిటది జేఈ క్వాలిఫై అయిన తర్వాత ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అయితే చర్చ్కి వెళ్ళడా ఏంటి? మా అమ్మాయి అండి నీట్ క్వాలిఫై అయింది కదండి, ఎంబీబీఎస్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది, ఇంకెక్కడ చర్చ్ అండి? చర్చ్కి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తామండి, క్రిస్మస్కో లేకపోతే ఈస్టర్కో. ఇదేమిటో గుర్రపు డెక్కల పరుగు 12 గంటలకి, ఇదేమిటి వింత? ఇట్లా నేర్పించారు తల్లిదండ్రులు. ఎక్కడుంది క్రమం? తల్లిదండ్రుల దగ్గర ఉంటే కదా వాళ్ళకి పిల్లలకి నేర్పించడానికి. గానుగెద్దులాగా పరిగెట్టడం ఏంటి 12 గంటలకి? ఎవరు బుద్ధి చెప్తా ఉన్నారు వీళ్ళకి? ఎక్కడున్నాం మనం? మా అమ్మాయి అండి నీట్ క్వాలిఫై అయిందండి, అందుకని చర్చికి అండి సంవత్సరానికి ఒకసారి వెళ్తాంలేండి, ఎప్పుడో క్రిస్మస్కో ఈస్టర్కో. ఇదేమిటో వింత. మంచిదమ్మా, చర్చే ఉండదులే కొన్నాళ్ళకి. మీరు వెళ్దామన్నా చర్చ్ ఉండదు, చర్చిని ప్రభు పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతారు. May the Lord grant grace to the audience so that they will overcome their tribulations. Amen.